చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా దొంగ వాగ్దానాలతో మోసం చేయటం, వెన్నుపోట్లు పొడవడం, కుట్రలు చేయడం, దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవటం. ఇలాంటి వారిని ఎవరైనా నమ్మటం అంటే చెరువులో చేపలకు కొంగల్ని కాపలా పెట్టడమే, దొంగ చేతికి తాళాలు ఇవ్వటమే, పులి నోట్లో తలకాయ పెట్టడమే. మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామోజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈ రోజు కనిపిస్తా ఉన్నారు. చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా నీ చంద్రబాబును. మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. ఉక్రోషము, కడుపు మంట బగ్గుమని చంద్రబాబు జగన్ ను కొట్టడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, దీనికోసం వాళ్లకు అధికారం కావాలట. మరి చంద్రబాబు మార్కేమిటి? జన్మభూమి కమిటీల పచ్చపాముల అవినీతి కాట్లు, లంచాల ఘాట్లు. ఇలా పథకాలు ఎవరు చేశారు అని అంటే జగన్ 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 అంటా ఉన్నా మాటలతో కడుపు రగిలిపోకుండా ఉంటుందా ఆ పెత్తందారులకు? ఏమన్నా కడుపు రగిలిపోకుండా ఉంటుందా పెత్తందారులకు? ఏం తమ్ముడు, ఆ పెత్తందారులకు కడుపు రగిలిపోకుండా ఉంటుందా? దొంగతనం చేస్తే దొంగ అంటాం, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? 420 బాగా చెప్పారు. అలాంటి వాళ్ళను 420 అనే అంటారు.